హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పైపింగ్ ఎలా వేయాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మడత పెట్టుకొని కుట్టుకోండి, క్రాస్ కట్ చేసి. చూడండి, ఇక్కడ తప్పులు పోకుండా అటు ఇటు కాకుండా కరెక్ట్ ఒక పాదం లెంత్లోనే అంత స్టిచ్ చేయండి. రౌండ్ దగ్గర ఇది లాగొద్దు, రౌండ్ దగ్గర ఇది లాగొద్దు, ఇది మాత్రమే. చూడండి, ఎడ్జ్లో ఇట్లా కట్ చేసుకొని కొంచెం ఇది ఇలా మర్చుకోండి కిందికి. స్మాల్గా ఖర్చులు పెట్టుకోండి. ఎక్కువ వద్దండి, స్మాల్గా పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే జాకెట్ వినిపోతుంది. రౌండ్ తిరిగే కాడ ఎక్కువ పెట్టుకోండి, సైడ్లకు ఏమి ఎక్కువ అవసరం లేదు. ముందు వెనుక భాగానికి రౌండ్ దగ్గర ఎక్కువ పెట్టుకోండి. పైపింగ్ ఇది తీసుకున్నాండి, చిన్న క్లాత్, చిన్నది, చిన్న సైజ్ పైపింగ్. చూడండి ఒకసారి క్లారిటీగా. క్లాత్ పైపింగ్ ఇట్లా లాగినట్లని క్లాత్ని ఇట్లా గుంజితే నీట్గా వస్తుంది. చూడండి, సూది దీని మీద పడాలండి. నేను పాదం మార్చలేదండి, డబుల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. దీన్ని లాగి దీన్ని తిప్పండి. ఇటు అటు కాకుండా, ఇటు అటు కాకుండా దీనిలో రెండు మధ్యలో సెంటర్లో పడాలండి. ఇక్కడ ఇక్కడ
చూడండి ఇట్లా లాగి పట్టి వేలుతో వద్దండి అది పైకి వస్తుంది, తెడ్డు బాగా వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఈ క్లాత్ని గుంజొద్దు, ఇది కానీ ఇది గుంజొద్దు. ఓకే, థ్రెడ్ మాత్రం లాగండి ఎక్కువ, అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చింది ఒకసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కావాలంటే దీన్ని మడత పెట్టి లోపల హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కుట్టు అయినా వేసుకోవచ్చు. ఇది నేను అతుకులు వేసుకున్న కుట్లు, ఇది వేస్తా అంత అయిపోయిన తర్వాత. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే కచ్చకాలు పెట్టుకునేటప్పుడు కత్తెరతో చిన్నగా పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే మీరు దాన్ని తిప్పడానికి కష్టం అవుతుంది. చూడండి, హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టు వేసుకోవచ్చు. నేను కుట్టు వేస్తాను, కుట్టు ఎలా వేస్తాను చూడండి ఒకసారి. కుట్టు వేసుకునేలాగైతే కుట్టును ఒక పాదం గ్యాప్లోనే వేసుకోవాలి. ఒకసాట ఎక్కువ ఒకసాట తక్కువ వేసుకోకూడదు, కేవలం ఒక పాదం గ్యాప్లోనే. చూడండి, మీరు చూడండి కరెక్ట్ ఒక పాదం లెంత్లోనే వచ్చింది. చూడండి, మీరు ఎక్కువ తక్కువ వేసుకోకుండా ఉంటే నీట్గా ఇట్లనే వస్తుంది. మీరు ఇంకొక విషయం, నేను డబల్ పాదంతో పైపింగ్ వేసుకున్నాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.